బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్ మొదటి అంతస్తులో ప్రమాదం జరిగింది. రెవెన్యూ విభాగం పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఏళ్ల తరబడి ఉన్న డాక్యుమెంట్ మూటలు కాలిపోయినట్లు సమాచారం. ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలు అదుపు చేశారు. అయితే అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్ మొదటి అంతస్తులో ప్రమాదం జరిగింది. రెవెన్యూ విభాగం పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఏళ్ల తరబడి ఉన్న డాక్యుమెంట్ మూటలు కాలిపోయినట్లు సమాచారం. ఫైర్ ఇంజిన్ సాయంతో మంటలు అదుపు చేశారు. అయితే అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, కుత్బుల్లాపూర్లో అగ్ని ప్రమాదం సంభవించింది. అలాగే జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్ మొదటి అంతస్తులో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏంటి డీటెయిల్స్, ఎలా జరిగింది అగ్ని ప్రమాదం? పవన్ చెప్పండి. కుత్బుల్లాపూర్ జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్ లో మొదటి అంతస్తులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ యొక్క పూర్తిగా మంటలలో ఈ యొక్క రెవెన్యూ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అంటుకోపోతున్నాయి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ కు సంబంధించి మూటలుగా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మొదటి అంతస్తులో ఒక భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడము కొంత అనుమానాలకు కూడా సాధిస్తుంది. ఎందుకంటే ఇందులో కొంతమంది కావాలనే అగ్ని ప్రమాదాన్ని సృష్టించారా, లేకపోతే ఆ యొక్క ప్రమాదశాత్తు జరిగిందా అనే దానిపైన కూడా కొంత అనుమానం ఉన్నట్టుగా దీనికి సంబంధించి స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే నేను దీనికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. దాని తర్వాత ఇందులో ఎవరిదైనా ప్రమేయం ఉందా, లేకపోతే ప్రమాదశాత్తు ఒక ప్రమాదం చోటు చేసుకుందా అనే దానిపైన ప్రధానంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతము మంటని మాత్రం అదుపులోకి తీసుకొచ్చారు. అసలు మంటలు అంటే అంటుకోవడానికి గల అగ్ని ప్రమాదం గల కారణాలు దానిపైన కూడా ఫైర్ సిబ్బందితో పాటు పోలీసులు కూడా దీనిపైన ఒక దర్యాప్తుగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే ఓవరాల్ గా కుత్బుల్లాపూర్ యొక్క రెవెన్యూ కార్యాలయంలో యొక్క ఫైర్ సంబంధించి దానిపైన పూర్తిగా దర్యాప్తు జరుగుతున్న దాని తర్వాత వివరాలు చెప్తామని చెప్పి ప్రధానంగా పోలీసులు చెప్తారు. అయితే ఒక డాక్యుమెంట్లు మాత్రం చాలా మటుకు కాలిపోయాయి. అయితే వాటికి సంబంధించి కూడా అసలు డాక్యుమెంట్స్ మరొక చెట్టు ఉందా లేదా అనే దానిపైన కూడా కొంత అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్ పవన్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్త తరహాలో చోరీలకు పాల్పడుతున్నారు. బైకుపై ప్రయాణిస్తూ సెల్ ఫోన్లు చోరీకి పాల్పడుతున్నారు. ఆలయాల వద్ద భక్తుల జేబులో ఫోన్లు చోరీ చేస్తున్నారు. రహదారి పక్కన బైక్ క్రాస్ చేస్తూ కింద పడిపోయినట్లు నటిస్తారు. సహాయం చేయాలని పిలవడంతో బైకుపై వెళ్తున్న నరసింహారావు పడిపోయిన బండిని లేపుతుండగా జేబులో సెల్ ఫోన్ చోరీ చేసి బైకుపై పరారయ్యారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా బాధితుడు నరసింహారావు కొనిజెల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నరసరావు అండి. నేను అయ్యప్ప స్వామి టెంపుల్కి పోయిన అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చాను. నిన్న మధ్యాహ్నం 12 గంటల టైంలో ఎవరో ఒక ఇద్దరు వచ్చేసి
బండి నా వెనక ఆఫ్ చేసి పడిపోదని చెప్పేసి బండి ఆఫ్ చేసి పడిపోదని అని చెప్పి నేను లేపడానికి వెళ్ళేదాకా దాంతో పాటు ఇంకో కొత్తను వచ్చేసి నా జేబులో ఉన్న ఫోను తీసుకుని వెళ్ళారు. దాన్ని బట్టి చూసుకుంటే ఉంది ఫోన్ లేదు జరిగింది. రేపే బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్డీఏ కూటమికి ఎగ్జిట్ పోల్స్ జైకొట్టాయి. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 243 బీహార్ అసెంబ్లీ స్థానాలకు 2 విడతల్లో ఎన్నికలు ముగిశాయి. నవంబర్ 11న 122 సీట్లకు రెండో విడత ఓటింగ్ జరిగింది. నవంబర్ 6న మొదటి దశలో 18 జిల్లాల్లో 121 స్థానాలకు పోలింగ్ జరిగింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత బీహార్లో ఎన్నడూ లేని విధంగా 67.13% పోలింగ్ నమోదై పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. రికార్డు స్థాయి ఓటింగ్ సరళి ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మార్చడమే కాకుండా రాజకీయ పార్టీలలో సైతం ఉత్కంఠను పెంచుతుంది. ఇది ప్రభుత్వ వ్యతిరేక పవనాలకు సంకేతమని ప్రతిపక్షాలు భావిస్తుండగా నితీష్ నేతృత్వంలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వ పాలనకు ప్రజలు ఇస్తున్న మద్దతు ఇదని అధికార కూటమి ధీమా వ్యక్తం చేస్తుంది. ఇక నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉండనుంది. బీహార్లో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. 121 సీట్లు దాటిన పార్టీ అధికారంలోకి రానుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ మహాగఠబంధన్ కూటమిల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఓవైపు జేడీయూ చీఫ్ నితీష్ కుమార్, మరోవైపు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ హోరాహోరీగా ప్రచారాలు చేశారు. 2 కూటములు కూడా ప్రజలను కీలక హామీలు ప్రకటించాయి. మరి బీహారు ప్రజలు ఎవరికి అధికారం అప్పగించనున్నారో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. ఎస్ అనిల్, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ను రేపు నిర్వహించనున్నారు. ఎన్డీఏ మహాగఠబంధన్ లో విజయం ఎవరిని వర్తిస్తుందో రేపు తేలిపోతుంది. ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగిన నేపథ్యంలో ఫలితాలపై ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. ఎన్డీఏ కూటమిదే గెలుపని ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే అంచనా వేశాయి. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న బీహార్ ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. సీఎం నితీష్ కుమార్ తన అధికారాన్ని నిలబెట్టుకుంటారా లేదా అనేది రేపటితో తేలిపోతుంది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసి రికార్డ్ నెలకొల్పిన నితీష్ కుమార్ ఈసారి గెలిస్తే సరికొత్త చరిత్ర సృష్టించిన వారవుతారు. సో రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు ఎన్నికల సంఘం ఇప్పటికే చేసింది. కౌంటింగ్ సెంటర్లలో 2 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసింది. మొదటి భద్రతా వలయంలో కేంద్ర పారామిలిటరీ దళాలు, ఆ తర్వాత రాష్ట్ర పోలీస్ బలగాలు పహారాను ఏర్పాటు చేస్తాయి. సో ఇక 24/7 సీసీటీవీ కెమెరాల్లో ఎప్పుడు కూడా ఆన్ లో ఉంటాయి. సో ఆ యొక్క ప్రతి టేబుల్ కి ఒక సీసీ కెమెరా ఉంటుంది. ఏజెంట్లను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. ఒక ఏజెంట్ లోపలికి వస్తే తిరిగి మళ్ళా కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాతనే తను బయటికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక భద్రతాపరిచిన స్ట్రాంగ్ రూమ్ క్యాంపస్ వద్ద అందరు జిల్లా అధికారులు పర్యవేక్షణలో ఒక కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు. సో అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అనుసంధానం చేసుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. ఇక ఈసారి ఎన్నికల్లో ఓటింగ్ భారీ స్థాయిలో నమోదైన విషయం తెలిసిందే. 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు మనకి మొదటి విడతలో భాగంగా నవంబర్ 6వ తారీఖు 121 జిల్లాలకు 121 నియోజకవర్గాలకు 18 జిల్లాల్లో భాగంగా 121 నియోజకవర్గాలకు మొదటి విడత పోలింగ్ జరిగింది. తర్వాత రెండో విడత పోలింగ్ వచ్చేసి నవంబర్ 11వ తారీఖు రోజు జరిగింది. సరే, రికార్డు స్థాయిలో 67.13% పోలింగ్ నమోదైంది. ఇంతవరకు బీహార్ చరిత్రలో ఇంత పోలింగ్ శాతం నమోదైన దాఖలాలు లేవు అనిల్. సో ఇక ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ మాత్రం అంచనా వేస్తూ ఉన్నాయి. ప్రతిపక్ష మహాగఠబంధన్ కూటమి నేత తేజస్వి యాదవ్ మాత్రం ఈసారి అంచనాలను కొట్టిపారేశారు. తమ కూటమి ఖచ్చితంగా భారీ మెజార్టీతో విజయం సాధించబోతుంది. సో ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా తారుమారు కాబోతున్నాయి అని చెప్పేసి ఆయన యొక్క పోలింగ్ రెండో విడత పోలింగ్ ముగిసిన తర్వాత మీడియా సమావేశంలో ఆయన చెప్పుకోవడం కూడా జరిగింది. సీఎం నితీష్ సారథ్యంలో జేడీయూ, బీజేపీతో సహా ఎన్డీఏ కూటమిలోని 5 పార్టీలు బరిలో నిలిచాయి. జేడీయూ, బీజేపీలు కలిసి 101 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులకు బరిలో దింపాయి. ఇక ఆర్జేడీ, కాంగ్రెస్,
సిపిఐఎంఎల్, లిబరేషన్, ఇతర లెఫ్ట్ పార్టీలు, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీలు మహాగఠబంధన్ గా ఒక కూటమి ఏర్పాటు చేసుకొని ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. కాబట్టి సో ఇక సారి బీహార్ రాష్ట్రంలో ఏ పార్టీ విజయం సాధించబోతుందని దేశవ్యాప్తంగా చాలా ఆసక్తి. సో ఆ యొక్క కూటమి అంటే ఇప్పటికే మహాగఠబంధన్ కూటమి మేము గెలుస్తామంటే మేమే గెలుస్తున్నామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా సర్వేలు మాత్రం ఎన్డీఏ కూటమిని విజయం సాధించబోతుందని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. చాలా మార్జిన్ కనిపిస్తుంది. దాదాపుగా మనకి 140 నుంచి 150 స్థానాల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని చెప్పేసి కూడా సర్వేలు అయితే చెప్తున్నాయి. సో దేశ రాజకీయాల్లో ఒక కీలకంగా మారనున్నాయి బీహార్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు. సో చూడాలి మరి ఈసారి విజయం ఎవరిని వర్తిస్తుంది అనేది కూడా చూడాలి. మహాగఠబంధన్ మాత్రం మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి చెప్తున్నప్పటికీ సర్వేలు మాత్రం ఎన్డీఏనే గెలవబోతుందని చెప్పేసి కూడా చెప్తుంది. సో రేపు ఉదయం 8 గంటలకి మనకి బీహార్ రాష్ట్రంలో మనకి బీహార్ రాష్ట్రంలో కౌంటింగ్ 8 గంటలకి ప్రారంభం అవుతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. సో ఉదయం 6 గంటలకే అభ్యర్థితో పాటుగా ఏజెంట్లు వారి యొక్క పాసులు ఉన్న వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు. అయితే ఇక అభ్యర్థులు ఎవరైతే గెలుస్తారో అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి సో ఎటువంటి ర్యాలీలు కూడా ఎలక్షన్ అధికారులు ఈసారి ఇవ్వలేదు. సో అభ్యర్థి గెలిచిన తర్వాత అభ్యర్థి అక్కడే ఉండాల్సిన అవసరం కూడా ఉంటుంది. తన యొక్క గెలిచిన పత్రం తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో మొత్తం కూడా పకడ్బందీగా అక్కడ ఏర్పాట్లు కూడా ఎన్నికల అధికారులు చేశారు. సో దేశవ్యాప్తంగా కూడా రేపు అందరూ కూడా టీవీలకు అతుక్కొని పోయి బీహార్ రాష్ట్రంలో ఏ పార్టీ గెలవబోతుంది, ఎవరు గెలుస్తారని చెప్పేసి కూడా ఖచ్చితంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి. రేపు కూడా అందరూ టీవీలకు అతుక్కొని పోయి చూసే అవకాశం కూడా ఉంటుంది. దాంతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా ఏ పార్టీ గెలవబోతుంది ఏంటనేది కూడా చాలా ఆసక్తి 2 తెలుగు రాష్ట్రాల్లో. సో రేపు మాత్రం ఉదయం 8 గంటలకు బీహార్ రాష్ట్రంలో యొక్క బీహార్ ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అనిల్. రైట్ సైదులు, థ్యాంక్ యూ. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏ సంస్థ సర్వే అంచనాలు నిజమవుతాయన్న చర్చ నడుస్తుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చూపిస్తామని, మార్పు దిశగా రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని ప్రకటించిన రాజకీయ వ్యూహకర్త జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఉరఫ్ పీకే పెద్దగా సత్తా చూపలేకపోయారని సర్వేలు చెప్తున్నాయి. ఇక పోలింగ్ అనంతరం పలు సర్వే సంస్థలు బీహార్లో ఎవరికి ప్రజలు పట్టం కట్టారన్న విషయాన్ని ప్రస్తావించే ముఖ్యంగా 148 స్థానాల్లో నేరుగా అభ్యర్థులను దింపి మార్పు కోసం ఓటు నినాదాన్ని అందుకున్నప్పటికీ పీకే విషయంలో ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదని సర్వేలు తెలిపాయి. తాజా సర్వేల్లో పలు సంస్థలు జన్ సురాజ్ పార్టీ కేవలం 2 నుంచి 3 స్థానాల్లో గెలిస్తే అదే పెద్ద విజయం అవుతుందని స్పష్టం చేశాయి. మరికొన్ని సంస్థలు పీకేను ప్రజలు పెద్దగా పట్టించుకోలేదని తెలిపాయి. దీంతో 1, 2 స్థానాల్లో విజయం దక్కించుకున్నా అది పీకేకు గొప్ప ఫలితమేనని అభిప్రాయపడ్డాయి. అయితే పీకే సహా ఇతర చిన్న చితక పార్టీలు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగఠబంధన్ పరోక్ష పరాజయానికి దారితీసే అవకాశం కల్పించాయని సర్వేలు తెలిపాయి. ఓట్ల చీలిక ద్వారా ఎన్డీఏ బలపడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్డీఏ మరోసారి విజయం సాధించే పరిస్థితులు ఏర్పడ్డాయని విశ్లేషించాయి. ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించిన పూర్వాంచల్, ఉత్తరాంచల్ ప్రాంతాల్లో మొత్తం 13 జిల్లాల్లో పీకే సహా చిన్న పార్టీలు ఓట్లను చీల్చాయని సర్వే సంస్థలు పేర్కొన్నాయి. ఆది నుంచి మహాగఠబంధన్ ఆయా జిల్లాలపై ఆశలు పెట్టుకున్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడంతో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమికి లాభం దక్కలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ముఖ్యంగా ముస్లిం మైనారిటీ ప్రాబల్యం ఉన్న పూర్వాంచల్లో కాంగ్రెస్ కూటమికి గట్టి దెబ్బ తగిలినట్టు అంచనా వేశాయి. ఎన్డీఏ వైపే మధ్యతరగతి ప్రజలు మొగ్గు చూపినట్లు సర్వేలు తెలిపాయి. జీఎస్టీ తగ్గింపు సహా ప్రధాని మోడీ ఇమేజ్ బాగా పనిచేసే అన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఏదేమైనా దేశంలో అనేక పార్టీలకు ఊతంగా మారిన పీకే తన సొంత రాష్ట్రంలోనే సత్తా చూపలేకపోతున్నారన్న వాదన మాత్రం బలంగా వినిపించడం గమనార్హం.
ఏపీ కర్ణాటక సరిహద్దులోని గనులను కొల్లగొట్టిన గనుల అక్రమాలు తేల్చేందుకు మైనింగ్ అధికారులు రంగంలోకి దిగారు. ప్రభుత్వ ఆదేశాలతో ఉబులాపురం మైనింగ్ గనుల్లో సర్వే మొదలు పెట్టారు అధికారులు. అనంతరం జిల్లా ఉబులాపురం గనుల కేసు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉబులాపురంలోని గనుల సరిహద్దులను నిర్ధారించేందుకు సర్వే మొదలు పెట్టారు. అనంతపురం జిల్లా పరిధిలోని 6 మైనింగ్ గనుల లీజులకు సంబంధించి 2010లో సుప్రీంకోర్టులో కేసులు దాఖలయ్యాయి. అప్పట్లో ప్రభుత్వం కేటాయించిన భూమిలో కాకుండా అటవీ శాఖకు చెందిన భూములలో కూడా మైనింగ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో 3 నెలల్లో 6 మైనింగ్ గనుల సరిహద్దులను గుర్తించేందుకు సర్వే చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సర్వే పనులను పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుధాంశు ధూలియా అధ్యక్షతన 6 సభ్యుల కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. ఏపీ కర్ణాటక సరిహద్దులోని గనులను కొల్లగొట్టిన గనుల అక్రమాలు తేల్చేందుకు మైనింగ్ అధికారులు రంగంలోకి దిగారు. ప్రభుత్వ ఆదేశాలతో ఉబులాపురం మైనింగ్ గనుల్లో సర్వే మొదలుపెట్టారు అధికారులు. అనంతపురం జిల్లా ఉబులాపురం గనుల కేసు కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. ఉబులాపురంలోని గనుల సరిహద్దులను నిర్ధారించేందుకు సర్వే మొదలుపెట్టారు అధికారులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్. థ్యాంక్ యూ అనిల్. ఓబులాపురం గనులకు సంబంధించిన విషయంలో ఓబులాపురం గనుల కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు అయితే సృష్టించిన విషయం తెలిసింది. ఏపీ కర్ణాటక సరిహద్దుల్లోనే ఈ గనులను కొల్లగొట్టిన గనుల అక్రమాలు అయితే త్వరలోనే తేల్చేందుకు అధికారులు అయితే సిద్ధమయ్యారు. అనంతపురం జిల్లా డి హరేహల్లు మండలం ఓబులాపురంలోని ఇనుప ఖనిజం గనుల లీజు సరిహద్దుల నిర్ధారణ ప్రక్రియ అయితే గత 10 రోజులుగా మొదలైంది. ఇందుకోసం సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుధాంశు ధూలియా ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు 5 సభ్యులతో కూడినటువంటి కమిటీని అయితే ఏర్పాటు చేసి రంగంలోకి అయితే దింపినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇందులో ఏపీ అటవీ శాఖ, సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ శాఖ, తర్వాత గనుల శాఖల అధికారులు కూడా ఈ సర్వే ప్రక్రియలో పాల్గొనున్నారు. వీరంతా కూడా ఓబులాపురంలోనే 6 లీజు ప్రాంతాల సరిహద్దులను గుర్తించే ప్రక్రియ అయితే ప్రారంభించారు. అయితే ఈ గత వారం శుక్రవారం నుంచి గత 10 రోజులుగా డ్రోన్ల ద్వారా సర్వే అయితే చేస్తున్నారు. ఆ తర్వాత ఈ డ్రోన్ల సర్వే ముగిసిన తర్వాత లీజుల హద్దులు అయితే ఒక కొలికి తెచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనిపై కమిటీ చైర్మన్ జస్టిస్ సుధాంశు ధూలియా కూడా వచ్చే నెలలో ఈ యొక్క ప్రాంతాన్ని అయితే పరిశీలించుతున్నారు. అయితే పరిశీలించిన అనంతరం అధికారులు అయితే సిద్ధం చేసినటువంటి వివరాలను ఆయన సమీక్షించి ఆ తర్వాత సుప్రీంకోర్టుకు ఒక నివేదికనైతే అందజేయనున్నట్టు తెలుస్తుంది. అయితే అప్పటి ఓఎంసీ వాటి లీజుల సరిహద్దులు రాష్ట్ర సరిహద్దులు దాటేసి ఎంత మేర వరకు అక్రమాలను జరిపింది, ఎంత ఖనిజాన్ని అయితే తరలించిందనే అంశాలను కూడా సుప్రీంకోర్టు ఆ యొక్క పిటిషన్ పెట్టినటువంటి వివరాలను పరిశీలించి సుప్రీంకోర్టునైతే తేల్చనున్నది. ఈ యొక్క ప్రస్తుతం మనము ఈ యొక్క లీజు వివరాలు చూసుకున్నట్టయితే డీహిరాల మండలంలోనే బళ్ళారి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి 6 ఇనుప ఖనిజాల లీజులు అయితే ఉండడం జరిగింది. అయితే ఓబులాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్టయితే ఓబులాపురంలో 25 హెక్టార్లు, తర్వాత 39 హెక్టార్లు కలిగి ఉంది. హెచ్చు సిద్ధాపురము, మలపనగుడి పరిధిలో అయితే 68 హెక్టార్ల మేర లీజులు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అనంతపురం మైనింగ్ కంపెనీకి సంబంధించినటువంటి ఓబులాపురంలో చూసుకున్నట్టయితే 6 హెక్టార్ల లీజ్ అయితే ఉన్నట్టు తెలుస్తోంది. హెచ్చు సిద్ధాపురంలో బళ్ళారి ఐరన్ ఓర్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ కి సంబంధించినటువంటి 27 హెక్టార్లు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వై మహాబలేశ్వరప్ప అండ్ సన్స్ కు సంబంధించినటువంటి 20 హెక్టార్ల లీజులు అయితే ఉన్నటువంటి పరిస్థితి. ఇందులో ప్రధానంగా ఓఎంసీ అనేది ఓబులాపురం మైనింగ్ కంపెనీ అనేది గాలి జనార్దన్ రెడ్డి సంస్థ అయినప్పటికీ ఏఎంసీ అనేది ఆయన సతీమణ పేరిట అయితే ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం 6 లీజులకు గాను 4 లీజులకు అప్పుడే 50 ఏళ్ల గడువు అయితే ముగిసిపోయినట్టు అధికారులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఓఎంసీకి చెందినటువంటి 68 హెక్టార్లకు గాను, తర్వాత 39 హెక్టార్లకు గాను మొత్తం ఇంకా 2057 వరకు యొక్క గడువు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ప్రధానంగా చూసుకున్నట్టయితే ఓబులాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించినటువంటి ఉక్కు పరిశ్రమకు మాత్రమే ఆ యొక్క ఇనుప ఖనిజం ఉపయోగించేలా మొదట అయితే
ఫైలు రూపొందించినప్పటికీ చివరిలో ఉద్దేశపూర్వకంగా క్యాప్టివ్ అనే పదం తొలగించి జీవో ఇచ్చినట్లయితే సిబిఐ అధికారులు గుర్తించి అభియోగాలైతే దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకు గాను లీజులు కేటాయించిన భూముల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో తవ్వినట్టు సిబిఐ అయితే గతంలో ఆరోపించినటువంటి పరిస్థితి ఉంది. ఆ మేరకు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఏపీ మరియు కర్ణాటక మధ్య సరిహద్దు రాళ్లు మార్చడము, తర్వాత తుగులమ్మ ఆలయాన్ని కూల్చడము, అటవీ ప్రాంతాల్లో ఇనుప ఖనిజాన్ని నిల్వ ఉంచడం వంటి ఈ యొక్క తీవ్రమైన ఆరోపణలు అప్పట్లో ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి మెయింటైన్ చేసినటువంటి ఓఎంసీపై వచ్చినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి అయితే ఈ నేపథ్యంలోనే గత 10 రోజులుగా ఈ విచారణ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి ఈ యొక్క న్యాయవాదుల బృందం అయితే ఇవాళ దాదాపుగా 10 రోజుల నుంచి సర్వే అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సర్వే అనంతరం కూడా సుప్రీంకోర్టుకు దీనికి సంబంధించినటువంటి మొత్తం ఫైలు సమర్పించనుంది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ యొక్క ఓబులాపురం విషయంలో గనులు తర్వాత వాటికి సంబంధించినటువంటి హద్దులు, రాష్ట్ర సరిహద్దులు దాటేసి ఎంత మేర వరకు అక్రమాలు జరిపింది, ఎంత ఖనిజాన్ని తరలించిందనే అంశాలను కూడా సుప్రీంకోర్టు తేల్చనుంది. అనిల్. రైట్ జీవన్, థ్యాంక్ యూ.